ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ ఈ పెనుమాక కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో జరుగుతుండేటువంటి కార్యక్రమం ముదలాయర సమాపన మహోత్సవము. భగవద్భక్తులు ప్రధానంగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఉన్నారు. వారికి ఆళ్వారులు అని పేరు. ఆళ్వార్లు అంటే అగాధమైన భక్తి కలిగిన వారు, పరిపూర్ణంగా భగవంతుడిని గురించి తెలిసిన వారు. భగవంతుని యొక్క సృష్టి స్థితి లయాలలో భగవానుడు చేసేటువంటి ఏ పని ఎప్పుడు చేస్తాడు, రేపేం చేస్తాడు, ఎల్లుండి ఏం చేస్తాడు, పరమాత్మ ఏం చేయగలడో తెలిసిన వారు. అంటే అలాంటి వారికి మాత్రమే పరమాత్మ యొక్క తత్వం తెలుస్తుంది. లేదంటే తెలియదు కదా. రేపేం జరుగుతుందో మనకేం తెలుస్తుంది? తెలియదు. అయితే ఇది పెద్ద ఎక్స్ట్రాడినరీ వ్యవహారం అయితే ఏం కాదండి. భార్యాభర్తలు ఒక 25 ఏళ్ల నుంచి ఉంటున్నారు అనుకోండి, భర్త స్వభావం భార్యకి తెలిసిపోతుంది, భార్య స్వభావం భర్తకి తెలిసిపోతుంది. మా ఆయన ఏం పని చేస్తాడో నాకు తప్ప ఎవరికి తెలియదు అంటాడు. నీకు మాత్రం ఎలా తెలుసు? ఆయన మూమెంట్ని బట్టి ఈ పని చేయగలడు, ఈ పని చేయలేడు, ఈ పని ప్రారంభిస్తాడు అనేటువంటి విషయం భార్య ఎలా భర్తను గురించి తెలుసుకోగలుగుతుందో, అలాగే అనునిత్యం పరమాత్మను అనుసరించేటువంటి అగాధమైన భక్తి కలిగినటువంటి ఆళ్వార్లు పరమాత్మ యొక్క సృష్టి స్థితి లయాలన్నీ తెలిసిన వారు. ఆ అగాధమైనటువంటి భక్తి భగవానుడి పూర్వం ఏం చేశాడో కూడా తెలుసుకోగలిగిన వారు. వారు ప్రస్తుతానికి ఈ కాలానికే చెందిన వారు అయినా ఏ ఏ యుగాలలో ఏం చేశాడో చెప్పగలిగిన జ్ఞానం వారికి ఉన్నదంటే కారణం భగవంతునితోటి వారికి ఉండేటువంటి అవినాభావ సంబంధము, పూర్ణమైనటువంటి భక్తి. అలాంటి భక్తి కలిగిన 12 మంది ఆళ్వార్లు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు. వారు 24 ప్రబంధాలను అనుగ్రహించారు. ఆ ద్రావిడ భాషలో ఉంటాయి, అంటే తమిళ భాషలో ఉంటాయి. మామూలుగా లోకంలో మాట్లాడుకునేటువంటి చెన్నై ప్రాంతంలో మాట్లాడుకునే తమిళ్ కాదండి. ఇది దివ్యమైనటువంటి భాష, ద్రావిడ భాష. అంటే దేవతా భాష అని చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే పరమపదంలో పరమాత్మ మాట్లాడే భాష. దానికి వ్యాఖ్యానం కూడా చెప్పేవాళ్ళు తమిళంలోనే చెప్తారు. పూర్ణమైనటువంటి మామూలు మనవాళ్ళు మాట్లాడే తమిళ్ కాకుండా సంస్కృతంతో కూడినటువంటి తమిళ్. దానికి మణి ప్రవాళము అంట. అంటే సంస్కృతం తెలిసినటువంటి వారికి, ద్రావిడం తెలిసిన వారికి బాగా సుకరంగా అర్థమయ్యేటట్టుగా సరళంగా, అంటే వారి ఆళ్వార్ల భాష చాలా టఫ్గా ఉంటుంది. దానికి వ్యాఖ్యానాలు చాలా ఈజీగా ఉంటాయి. వాటిని మరింత తెలుగులోకి మన వాళ్ళంతా అనువదించడం చేత అందరికీ సర్వజనులకు అర్థమయ్యేటట్లుగా ఈ 4000 పాసురాలు, 4000 అంటాం, ఈ 4000 పాసురాల్ని డివైడ్ చేసి 24 ప్రబంధాలుగా నిర్ణయం చేశారు. 4000 పాసురాల్ని 4000గా, అంటే 4 పుస్తకాలుగా తయారు చేశారు. ఈ తయారు చేయబడినటువంటి వీటిలో పద్మజ గారు సుమారుగా 1 సంవత్సర కాలం నుంచి వారు 22,000 రోజుల్లో 2,000 పాసురాలు చేశారు. ఒక సంవత్సర కాలంలో 1000 పాసురాలను సుదీర్ఘమైన ఉపన్యాసం, రోజు 3 గంటల ఉపన్యాసం ఆన్లైన్లో కొన్ని వేల మందిని విన్నారు. దానికి సమాపన ఉత్సవం అని ఒక కార్యక్రమం చేశాం. ఇప్పుడు మళ్ళీ 1000 పాసురాలకి ఇందులో 8 ప్రబంధాలు ఉంటాయి.
అంటే 8 మంది భక్తులు రాసినటువంటి ప్రబంధం. 12 మందిలో 8 మంది భక్తులు రాసిన ప్రబంధాలు ఇవి పార్ట్స్ గా ఉంటాయన్నమాట. వాటిని మళ్ళీ ఇంకొక 1000 రోజుల్లో ఈ 1000 పాసురాలు పూర్తి చేశారు. ఆ గ్రంథానికి సమాపన ఉత్సవం అంటే మీకు తెలుసు, యూనివర్సిటీలో కోర్స్ అయిపోగానే స్నాతకోత్సవము అని చేస్తారు కదా, అలాగే స్నాతకోత్సవం. ఇప్పుడు విన్నటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆమె దగ్గర ఆన్లైన్లో విన్నటువంటి వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇస్తాం, వాళ్ళకి పరీక్ష పెడతాం. ఊరికి ఆమె చెప్పేసింది వాళ్ళు వినేశారని కాకుండా వారు చెప్పింది మీకేం అర్థమైంది, ఈ విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతారు అని మేము పరీక్ష పెడతాం. ఆ పరీక్షలో పాస్ అయినటువంటి వారికి సర్టిఫికేట్స్, ఇదిగో ఇలా సమాపనోత్సవ సందర్భంగా ఈ విధమైనటువంటి సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు మేము భక్తి మార్గంలో ఉంటూ ఓ పరమ భక్తురాలైనటువంటి పద్మజ గారి ద్వారా మేము వినవలసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని విన్నాము, మాకు అందులో కొంత తెలిసింది అని వాళ్ళకు ఒక యోగ్యతా పత్రం. ఇక్కడ భక్తి అంటే కూడా పరమాత్మతోటి మన మనస్సు కలవాలి, ఆయన మనస్సును కలుపుకుంటూ ఆయనకి ప్రీతి కలిగేట్లుగా మనం ప్రవర్తించడం నిజమైన భక్తి. అలా కలిగినటువంటి వారు ఆళ్వార్లు. వారి ప్రబంధంలో ఒక 8 ప్రబంధాలను వారు అనుగ్రహించారు. దాన్ని విన్నటువంటి భక్తులందరూ కూడా ఈవేళ పెద్దల ద్వారా మీరు మంచి పని చేశారు అని పెద్దల ద్వారా సర్టిఫికేట్ పొందేటువంటి కార్యక్రమం, దీనికి సమాపనోత్సవం అని పేరు. ఇది చెప్పబడినటువంటి గ్రంథం పేరు ముదలాయిరం. ముదలాయిరం అంటే మొదటి ఆయిరం, మొదటి 1000 పాసురాలు. చివరి 1000 పాసురాలు ముందే చెప్పేశారు, అవి చాలా విశేషమైనవి, సామ వేదానికి సంబంధించినటువంటి విషయాలు. పరమాత్మ యొక్క కైంకర్య రూపకమైన ప్రబంధాన్ని మొట్టమొదటి అది వినాలి, అది వింటేనే ప్రబంధ వాంగ్మయ యొక్క వైభవం తెలుస్తుంది కనుక దాన్ని మొట్టమొదటి చెప్పారు. చాలా మంది చాలా ఉర్రూతలూగి 1 సంవత్సర కాల టీవీ జోలికి పోకుండా, ఇతర మాధ్యమాల జోలికి వెళ్లకుండా పద్మజ గారి కార్యక్రమం అంటే అన్ని కార్యక్రమాలు బంద్ చేసుకుని అలా సుమారుగా ఒక 5000 మంది బాగా విన్నారు. పెద్ద పెద్ద వాళ్ళంతా స్కాలర్స్ వచ్చి ఆమెను బాగా అభినందించారు. ఈవేళ ఇది ఒక ప్రబంధం కనుక కొంతమంది ప్రధానమైన ఇక్కడ భద్రాచలంలో ప్రముఖులైనటువంటి ఆచార్యులు, అలాగే నరసాపురం అనేటువంటి ఒక క్షేత్రం, అక్కడ ప్రముఖమైన ఆచార్యులు, ఇలాంటి పెద్దలు కొంతమందిని మాత్రమే పిలిచాం. మొదటిసారి చేసినప్పుడు మాత్రం చాలా ఎక్కువ మందిని పిలిచాం. అలా కాకుండా ఈసారి ఇంకొక 2000 ప్రబంధం ఉన్నది. ఆ ప్రబంధానికి మరింత ఎక్కువ మందితోటి, అంటే ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరికీ ఈ ప్రబంధ వాంగ్మయం యొక్క పరిచయం చేయటంలో చాలా మంది చేస్తున్నారు, కానీ పద్మజ గారిది అగ్రస్థానమైంది. స్వామి, ఈ పాసురాల యొక్క గొప్పతనం ఏంటి అంటే, స్వామిని మనం అర్థం చేసుకోవడానికి, మన భక్తిని మనం చూపించుకోవడానికి చదవవలసిన శ్లోకాలు లాంటివా? పాసురం అంటే అసలు మనం రోజు పూజ చేస్తాము, నిత్య పూజలో ఏవో మంత్రాలు ఏవో చెప్పుకుంటూ ఉంటాం, కొంతమంది లలిత చదువుతారు, కొంతమంది విష్ణు చదువుతారు, అలాంటివి కాకుండా ఈ పాసురాల ప్రత్యేకత ఏంటి? అసలు పాసురము అంటే పాట. పాట మన తెలుగులో చెప్పాడు పాట. పాటకి నియమం లేదు, ఎవరైనా పాడుకోవచ్చు, ఎలా అయినా పాడుకోవచ్చు. పాట ఇలా పాడాలి అని స్కాలర్ చెప్తారు, కానీ పాడాలి ఉన్నప్పుడు నేను అలా పాడలేకపోయినా నాకులాగానే పాడుకోవడానికి అడ్డం లేదు కదా. అయితే ఈ పాట అమృతతుల్యమైన పాట, శాస్త్రసిద్ధమైన పాట. అన్నమాచార్యుల వారి పాటకే వ్యాఖ్యానం చెప్తాం, త్యాగరాజస్వామి వారి యొక్క పాటలకే వ్యాఖ్యానాలు చెప్తాం. ఈ వ్యాఖ్యానాలు సాధారణమైన వ్యక్తులు చెప్పలేనివి, అసాధారణమైన జ్ఞానం కలిగిన, అంటే వేదవాంగ్మయం యొక్క వైభవాన్ని పాటల రూపంలో కూర్చున్నటువంటి వారు. అందుకని సాధారణంగా ఏ గొప్పవాళ్ళైనా ఏదైనా ఒక గ్రంథం చెప్పారనుకోండి, దాన్ని ప్రబంధము అంటాం. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే ఒక గ్రంథాన్ని రాశారు, దాన్ని ప్రబంధము అంటాం. అలాగే మహానుభావులు మాడుగుల నాగపండి శర్మ గారు హైదరాబాద్ లో ఉన్నారు, ఆయన గొప్ప పండితుడు, ఆయన ఒక ప్రబంధం రాశారు, ఆయన దాన్ని ప్రబంధం అంటాం. కానీ ఇది ప్రబంధం అనం, దివ్య ప్రబంధం. దీని చేత ఏమవుతుందంటే మనలో భక్తి పెరుగుతుంది, పరమాత్మ హృదయం కరుగుతుంది. ఎందుకని వేద ఇతిహాసముల యొక్క సారతమమైనటువంటి విషయాన్ని సుకరంగా పాడుకునేటట్లుగా
ఆ దివ్యమైన భాషలో చెప్పారు కనుక ఇది భగవత్ హృదయాన్ని కలిగించేది. అందుకని ఇది ఆద్యంతంలో అంటే ప్రారంభంలో చివరిలో, అంటే ప్రారంభంలో చేసుకునేటువంటి శుభకార్యాల్లో, చివరిలో చేసుకునేటువంటి అశుభ కార్యాల్లో కూడా ఈ ప్రబంధాన్ని సేవిస్తాం. అలానే దేవాలయంలో పూజ కాంగానే ప్రారంభంలో చేస్తాం. దేవాలయం మూసేసేటప్పుడు కూడా ఈ ప్రబంధ పాటలతోటే స్వామికి జోల పాట పాడతాం. ఒక సాధారణ వ్యక్తి మంత్రాలు చదవడానికి నోరు తిరగనప్పుడు ఈ పాసురాలని తను నేర్చుకోవచ్చా? సులభంగానే ఉంటాయి. మీరు దివ్యమైన ద్రావిడ భాషలో సాక్షాత్తు భగవంతులే మాట్లాడుకునే భాషలో అంటున్నారు, మరొక సామాన్యుడికి అర్థమవుతాయా? ఖచ్చితంగా అర్థమవుతాయి. అసలు మేము కూడా మాట్లాడచ్చా? ఆనందంగా మీరు ఒక సంవత్సర కాలం మాతో సమయం గడపండి, మీ చేతి మేము ఉపన్యాసం చెప్పిస్తాం. ఇప్పుడు ఆమె కూడా సాధారణమైన గృహిణి, కానీ పెద్దల యొక్క ప్రవచనాల ద్వారా ఒక టెంప్ట్ పొంది మనం కూడా వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని మనం ఎందుకు చెప్పలేము అని ఆవిడ అనిపించింది, ఆవిడ చేసింది. ఎవరో పెద్ద ఆయన దొరికారు, ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన వయసులో పెద్ద ఆయన చెప్తుంటే వారి యొక్క వాక్కు స్ఫుటంగా వినపట్టాలా. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, నువ్వు ఎక్కడికి పోతావు, మన దగ్గర ఉన్నారు స్వామి. ఈ మా దగ్గరకు వచ్చింది. స్వామి మీరు చెప్పాలంటే నేను చెప్పను తల్లి, ఈ ఆడవాళ్ళకి నేను చెప్పను, ఎందుకు వచ్చింది నేను దూరంగా ఉంటా. కాదు నాయన దగ్గరలో ఉన్నాం మేము, మీరు మాకు చెప్పాలా తండ్రి లాంటి వారు అని ఆవిడ ప్లీజ్గా అడిగితే ఆమెలో ఉన్నటువంటి శ్రద్ధని మేము గమనించి, ఈమె సాధారణంగా ఏదో మమ్మల్ని ఆట పట్టించడానికో అల్లరి చేయడానికో వచ్చినటువంటి స్త్రీ కాదు, ఈవిడ భక్తురాలు. ఇలాంటి వాళ్ళకి చెప్పడం ద్వారా మన వాంగ్మయం బాగా ప్రచారం అవుతుంది అని మాకు అనిపించి, అమ్మ నీకు ఒక్కదానికే కాదు నీతో పాటు ఇంకా కొంతమంది చేరితే చెప్తాను అన్న. ఆవిడికి దగ్గర ఏదో టెక్నాలజీ ఉంది, హాయిగా అందరిలోనూ స్వామివారి కార్యక్రమం ఇలా ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరంతా రండి అని ఒక 50 మందిని చేర్చింది ఆవిడ. హాయిగా సుఖరంగా 1 సంవత్సర కాలం మేమంతా చదువుకున్నాం. మేము చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఆవిడ గమనించి, మేము చెప్పిన ప్రతి భావాన్ని కడుపులో దాచుకోలేక తర్వాతి వారికి అందించే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో మాకంటే గొప్ప కీర్తిని పొంది. ఇది వాళ్ళ ఆర్తి, ఇండివిజువల్ గా ఎవరెవరు తీసుకునేది అర్థమైంది. వాళ్ళకున్న నైపుణ్యం కూడా ఉంటుంది కదా. సో పాసురాలకి సంబంధించి ఎంత సులభంగా ఎవరైనా సరే వాటిని పఠించవచ్చు. అలాగే ఆ స్వామిని చేరడానికి ఒక సులభతరమైన మార్గంగా పాసురం అని స్వామి వారు చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు స్వామి, ధన్యవాదాలు. విజయవాడ పెనుమాకలో ఉన్నటువంటి మహాదివ్య వైష్ణవ క్షేత్రం వద్ద మొదలాయిరం సమాపనోత్సవం జరుగుతుంది. అంటే మనకి 4000 పాసురాలు ఉంటాయి, 24 ప్రబంధాలు ఉంటాయి. అందులో ఒక 1000 పాసురాలు కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో ఈ పాసురాల్ని ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాడు మనందరికీ సుపచరిత్రాలు, ప్రతిరోజు మనకి కొంచెం ఆ దైవ జ్ఞానాన్ని అందించేటువంటి మా పద్మజ రామానుజదాసి గారు ఉంటే, వారి ద్వారా 1000 పాసురాలను మిగతా శిష్యులందరూ నేర్చుకోవడం జరిగింది. ఈ నేర్చుకున్న అంశానికి సంబంధించి ఒక సర్టిఫికేషన్ కోర్స్ లాగా ఈ రోజు ఒక సర్టిఫికేషన్ ని ప్రెజెంట్ చేసే కార్యక్రమంలో ఇప్పుడు మనం అందరం ఉన్నాం. అసలు ఈ పాసురాలకి సంబంధించి వాటి యొక్క విశిష్టత, అలాగే ఈ కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఆవిడ మాటల్లోనే విని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. ఇప్పుడు మనకి తిరుప్పావై అనగానే అందరికి తెలుస్తుంది. తిరుప్పావై 30 పాసురాలు, ధనుర్మాసం అనగానే ఆ 30 పాసురాలు అందరూ చదువుతారు. పాసురాలు అంటే పాటలు. ఇప్పుడు మన స్వామివారు చెప్పినట్లుగా ఈ పాటలు 30 కాదు, మొత్తం 4000 పాటలు ఉన్నాయి. ఈ 4000 పాటలు కూడా మనం చక్కగా అంటే స్వామి దగ్గర విన్నపం చేస్తే ఆయన ముఖం ఉల్లాసం అవుతుంది. చూడండి, ఆయనే ఇష్టంగా ఆళ్వార్లు అనేటువంటి వారిని భూమి మీద అవతరింపజేసి తన ఆయుధాలని ఆభరణాలనే అంశలుగా ఈ భూమి మీద అవతరింపజేసి ఆళ్వార్ల రూపంలో, ఆళ్వార్ అంటే భగవద్ గుణానుభవంలో మునిగిన వారు అని అర్థం. అటువంటి ఆ ఆళ్వార్లు 12 మంది ఉన్నారు. మనకి వేదాలు చదివితేనే ఆత్మకు ఉజ్జీవనం. వేదాలు సంస్కృతంలో ఉంటాయి. ఈ సంస్కృతంలో ఉండే 4 వేదాలు అందరూ చదవడానికి అవకాశం లేదు. కొంతమంది కొన్ని వర్గాలు మాత్రమే సేవించగలుగుతారు. అది కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ వేదాలని శ్రీమన్నారాయణుడే ఈ ఆళ్వార్లను సృజించి భూమి మీద వాళ్ళ ద్వారా 4 వేదాలని 4 ప్రబంధాలుగా ద్రవిడంలో అనుగ్రహింపజేశారు. 4 వేదాలకి సమానమైనటువంటివి. ఇప్పుడు 4వ వేదమైనది సామవేదం.
భగవంతుడు పరమపదంలో సామగాన లోలుడు అని చెప్తారు. ఆయనకు చాలా ఇష్టమైనది సామవేదం. ఆ సామవేదాన్ని మనం గత సంవత్సరం పూర్తి చేసుకొని మార్చిలో A+ కన్వెన్షన్ సెంటర్ లో అద్భుతంగా 1000 మంది భాగవతులతో సమాపనోత్సవం చేసాం. ఇప్పుడు మొదటి 1000 పూర్తి చేస్తున్నాం. అరే ఇది ఏ వేదానికి మొదల్ సంబంధించింది? ప్లస్ ఆయిరం అన్ని కలిపి మొత్తం 4 వేదాలు. ఆయిరం అంటే 1000, మొదల్ అంటే మొదటి, ఆయిరం మొత్తం 4 ఉంటాయి. 4000 అంటారు. ఈ 4000 పాసురాలు ఇప్పటికి 2000 పాసురాలు పూర్తయినాయి. రామానుజుల వారి అనుగ్రహంతో 2000 రోజుల్లో 2000 పాసురాలు పూర్తయినాయి. అది మనం ప్లాన్ చేసింది కాదు, మనం అనుకుంటే చేయలేం. ఈ పాసురాలు ఎలా ఉంటాయండి? అంటే ఇప్పుడు మనం ఏదైనా మనకు ఒక కోరిక ఉంది, మనకి ఏదైనా ఒక బాధ ఉంది, ఆ బాధకి తగ్గట్లుగా స్వామిని సేవించడానికి పాసురం రూపంలో ఒక చిన్న పాట ఉంటుందా? ఇవాళండి అందరూ ఇబ్బంది పడేది ఏంటంటే కరోనా తర్వాత ఆర్థికంగా వెనకబడిపోతున్నారు. ఉన్నవాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అయిపోతున్నారు, లేని వాళ్ళు ఇంకా పాపం కింద స్థాయికి వెళ్ళిపోతున్నారు. అలా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే అందమైన పాసురాలు ఉన్నాయి. 4000 పాసురాలు ఒక 10 పాసురాలు ఉన్నాయి. చక్కగా లక్ష్మీదేవి కూడా శ్రీమన్నారాయణ మూర్తితో పోటీ పడి నేను ఈ దాసుని అనుగ్రహిస్తాను, ఈ భక్తుడిని అనుగ్రహిస్తానని ముందుకు వస్తుంది. ఆ పాసురాలు ఉన్నాయి. ఆ 10 పాసురాలు సేవిస్తే చక్కగా కాసుల వర్షం కురుస్తుంది. చెప్తారా అవి? తప్పకుండా. வீத்திருந்தேழுலகம் தனிக்கோல் செல்ல வீவில் சேர் ஆத்தல் மிக்குமாளும் அம்மானை எம்மாம் பிளந்தான் தன்னை போத்து என்றே கைகளார தொழுது சொல்மாலைகள் ఏత నోతేర్కు ఎన్ని ఎన్నై కురు ఎഴുమయ్యుమే. ఇది ఒక పాసురం. ఇలాంటివి 10 ఉన్నాయి. ఈ 10 ఒక మంచి రోజు చూసి మొదలు పెట్టుకొని 40 రోజుల పాటు పొద్దున్నే ఏమి ఆహారం తీసుకోకుండా భగవంతుడి దగ్గర కూర్చొని సేవిస్తే చక్కని సంపద లభిస్తుంది. పిల్లలు లేవరు ఈ రోజుల్లో. అందరూ 25-30 ఏళ్ళు వచ్చింది రాకత 25 అసలు లేదు సమస్య. 30 ఇప్పుడు ఏమవుతుంది, ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. పిల్లలు రావడం లేదు, పిల్లలు కలగడం లేదు, సంతానోత్పత్తి మృగ్యమైపోతుంది. అలాంటి వాళ్ళకి చక్కని సత్సంతానం లభించాలంటే పాసురాలు ఉన్నాయి. 10 పాసురాలు అన్ని 10 పాసురాలు సేవిస్తే చక్కని సంతానం. పిల్లలకి ఇలాంటి పెళ్లి కాని పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి వివాహం కావాలంటే 10 పాసురాలు గోధుమ అనుగ్రహించింది. ఆ 10 పాసురాలు సేవిస్తే రంగనాథుడి వంటి సలక్షణమైనటువంటి వరుడు వధువుకి లభిస్తాడు. వరుడికేమో గోదాదేవి వంటి చక్కని వధువు లభిస్తుంది. 10 పాసురాలు 40 రోజులు ఏదైనా. అమ్మ నాకు ఒక అర్థం అవుతుంది. ఈ రోజు మీరు ఈ హడావుడి కార్యక్రమంలో ఉన్నారు. మనం ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకొని మాట్లాడతాం కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహంతో చక్కగా ఈ రోజు ఈ సందర్భంగా మనం కలుసుకున్నాం కాబట్టి ఈసారి మనం కూడా ఒక్కొక్క పాసురం ఒక్కొక్క ఎపిసోడ్ కింద మీరు అనుగ్రహిస్తే చేద్దాం. తప్పకుండా అండి. ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి కూడా ఉన్నాయండి. ఇవాళ రోజున కరోనా నేపథ్యంలో బెడ్ దాకా వెళ్లి పాసురాలు చదివి వెనక్కి వచ్చిన వాళ్ళు మా గోష్ఠిలో చాలా మంది ఉన్నారు. గోష్ఠి అంటే మాదొక సమూహం. ఆ గోష్ఠిలో చాలా మంది బెడ్ దాకా వెళ్లి బయటకు వచ్చారు ఆ పాసురాలు చదవడం వల్ల. ఇలాంటివి ప్రతి ఒక్క ఈప్సితానికి కూడా మనిషికి అన్నాక కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ నెరవేర్చడానికి అనేక పాసురాలు ఆళ్వార్లు అనుగ్రహించారు. వీటన్నిటికీ కూడా ఎంత శక్తి ఉందంటే భగవంతుడు ఇష్టపడి వీళ్ళ చేత పాడించారు. అందుకని వీటికి ఇంత శక్తి. మీ ద్వారా అవన్నీ మేము కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మా ఆడియన్స్ అందరికీ కూడా ఇప్పుడు నిజంగా చాలా సంతోషకరమైన విషయం. సో ఎక్కువసేపు మిమ్మల్ని కార్యక్రమంలో ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. మరొకసారి ధన్యవాదాలు. ఆ భగవత్ ఆశీస్సులు కృపా కటాక్షం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా, ఇన్ఫాక్ట్ మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. ఇంకొక 2000 పాసురాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకోవాలి మీ అందరి సహకారంతో. పద్మజ రామానుజదాసి యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు అయిపోయిన 2000 పాసురాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు కావాలన్నా మీరు చూడొచ్చు. ఓకే, డన్. ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్ అన్నిట్లోనూ పద్మజ రామానుజదాసి అంటే మీకు అన్ని వచ్చేస్తాయి. ఇకపై చెప్పేవి కూడా చక్కగా రేపటి నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. మీరు అందరూ కూడా మీరు ఎస్పెషల్లీ అన్వయించాలి. తప్పకుండా వస్తాం. జై శ్రీమన్నారాయణ.